కృపాభరితుడవైన మా యేసు ప్రభువా, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలమందు ప్రభా, నీ పవిత్ర పాదముల మీద మా అందరి శిరస్సులు వంచి నమస్కరిస్తున్నాము. దయచేసి మా పట్ల మీరు కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, సహాయం చేయండి. మా ప్రియ ప్రభ, ఈ పర్ణశాలల పండుగను కూర్చిన ఆ చక్కటి ఉద్దేశాలను మాకు తెలియపరచుమని ప్రార్థిస్తున్నాను. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడవు. మీ నమ్మకత్వాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము. వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి తల్లి కొరకు, ప్రతి తండ్రి కొరకు, ప్రతి తమ్ముడు చెల్లి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డలను మీరు ఉద్ధరించండి. ఈ చివరి దినాలలో మీ బిడ్డలు మా ప్రభ, నీ చిత్తానుసారంగా వారు ఆత్మలు ఎదిగి బలపరచబడుటకు సహాయం చేయండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ పైన నీ కృపని కుమ్మరించండి. బిడ్డలు కుడి ఎడమకు తొలగకుండా నీ చిత్తాన్ని ఎరిగి జీవించుటకు సహాయం చేయండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఏప్రిల్ మాసం 30వ తారీఖు 2026 శనివారం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ తమ లోగిళ్లలోను దేవుని మందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి. ప్రియులరా, ఈ విషయాన్ని బాగా గమనించవలసిన విషయం, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని పిల్లలు ఈ పర్ణశాలల పండుగను ఆచరించుటకు గల ఒక శ్రేష్టమైనటువంటి ఉద్దేశము. ఈ పర్ణశాలల పండుగని ఈ రీతిగా కూడా పిలుస్తారు. సుక్కోతు పండుగ అని కూడా అంటారు. ఈ పర్ణశాలల పండుగ అంటే తాత్కాలికంగా 7 రోజులు వారు నివసించటానికి ఏర్పరచుకునేటటువంటి చిన్న చిన్న గుడిసెలు లేక పందిర్లు కావచ్చు. దీనిని గూర్చిన ప్రధానమైన వాక్యాలు బైబిల్లో ఈ రీతిగా చెప్పబడి ఉంది. లేవియా కాండం 23వ అధ్యాయం 42వ వచనము, 43వ వచనంలో చెప్పబడి ఉంది. మీరు 7 దినములు పర్ణశాలలలో నివసించాలి. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుండి తీసుకొని వచ్చినప్పుడు వారికి పర్ణశాలలలో నివాసము కలగజేస్తేని. ఈ పండగ యొక్క ఉద్దేశం దేవుని వారు కాపాడుకొనటానికి, దేవుడు వారిని కాపాడిన విధానాన్ని వారు జ్ఞాపకం చేసుకోవాలి. అరణ్యంలో 40 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలీయులను కాపాడుతూ వచ్చిన విధానాన్ని, పోషిస్తూ వచ్చిన విధానాన్ని గుర్తు చేసుకోవాలి. అందుకు కృతజ్ఞతగా ఈ పండుగను ఆచరించాలి. అంతేకాదు, వారు పంటలు కోసిన తరువాత దేవునికి కృతజ్ఞత చెప్పే సమయం అది. దానిని ఆనంద పండుగ అని అంటారు. ఇది ఎంతో ఆనందంతో జరుపుకునే పండుగ. ఈ వాక్యాన్ని గురించి ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 14, 15 వచనాలలో ఈ పండుగలో ప్రజలు సంతోషించాలని కూడా చెప్పబడి ఉంది. మన జీవితం తాత్కాలికమైన జీవితం. పర్ణశాలలు కూడా తాత్కాలికమైనవి. మన జీవితం కూడా భూమి మీద తాత్కాలికమే.
దేవుడు మనతో నివసిస్తాడు అనే మాట యోహాను సువార్త 1:14 వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించను అని చెప్పబడి ఉంది. ఇక్కడ ప్రభుల వారు మనతో కూడా నివసించేవాడని. ప్రియులారా, యేసు జీవ జలముల ఊటానని యోహాను సువార్త 7:37-38 పర్ణశాలల పండుగలో యేసు ఈ రీతిగా అన్నాడు, మీలో ఎవడైనా దప్పికగొంటే నా దగ్గరికి రండి, నేను మీకు నీళ్ళు ఇస్తానని చెప్పాడు. అనగా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉన్నారు. నేను పరలోకపు తండ్రిని. నన్ను రొట్టెనడిగితే రాతినిస్తానా, లేక చేపనడిగితే పామునిస్తానా? నన్ను అడుగు వారికి ఖచ్చితంగా పరిశుద్ధాత్మనిస్తానని చెప్పిన దేవుడు, ఆ కృపగల దేవుడు పరిశుద్ధాత్మను ఇవ్వటానికి నా దగ్గరికి రండి, నేను మీకు నీళ్ళు ఇస్తానని చెప్పాడు. ఆయన ప్రియులరా, దేవుడిచ్చిన నీటి ఆశీర్వాదాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ కృపగల దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు అరణ్యంలో వారికి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారి ముందు నడుస్తూ నడిపించాడు. యోహాను సువార్త 8:12 కూడా నేనే లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు. దేవుడు ఈరోజు కూడా మన అందరికీ ఈ పాపపు చీకటి ప్రపంచంలో ఆయనే వెలుగుగా ఉండి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ విషయంలో కూడా వెలుగై ఉండి నడిపిస్తూ వచ్చాడు. మనము నేర్చుకోవలసిన విషయాలు ఈ పండుగ ద్వారా దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. లోకంలో శాశ్వతం కాదని, ఈ లోకాన్ని పూర్తిగా మనము దూరంగా ఉండి మనం జీవించాలని, లోకం మీద ఆధారపడకూడదని ఈ పర్ణశాల పండుగలో యేసు ప్రభుల వారే నిజమైన వెలుగని, నిజమైన ఆనందమని మనము భావించాలి. దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈ గుడిసెలలో నివాసం చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ లోకంలో మనము భూమి మీద తాత్కాలికమైన జీవితాన్ని జీవించేవారమని, పూర్తిగా మనము ఒక రోజున ప్రభు దగ్గరికి వెళ్ళవలసిన వారమని, కృతజ్ఞత భావాన్ని కలిగి ఆ కృపగల దేవుని పాదాల చెంత ఆనందంగా గడపాలని, నిజమైన నివాసము, జీవజలము, వెలుగు యేసు ప్రభుల వారేనని పూర్తిగా ప్రభు మీద ఆధారపడి జీవించాలి. ఈ పండుగ కొరకు ఉపయోగించే చెట్ల కొమ్మలు చూడండి. ఒలీవ చెట్టు కొమ్మ, అడవి ఒలీవ చెట్టు కొమ్మలు, గొంజి చెట్ల కొమ్మలు, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టుకోవాలి. ఈ స్థలంలో ఒలీవ చెట్లు ఉన్నాయి, గొంజి చెట్లు ఉన్నాయి, ఈత చెట్లు ఉన్నాయి, గుబురు గల వేరు చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా పందిరి మీద, వారు కట్టుకునే గుడిసెల మీద వేయాలి. ఈ రకరకాల చెట్ల కొమ్మలు ఏ రీతిగా పందిర్ల మీద వేసి, గుడిసెల మీద వేసి ఆ నీడలో వారు ఉంటారో, అదే రీతిగా ఇశ్రాయేలీయులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. ఈ చెట్ల కొమ్మలు వేరైనవి కదా. ఆ రీతిగానే మనమందరం కూడా వేరు మనస్తత్వాలు కలిగి ఉన్న
ప్రభు పిల్లలుగా అందరూ కలిసి ఐక్యంగా ఉండాలి. చెరలో నుండి తిరిగి వచ్చిన సమూహము పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చున్నారు. అంటే ఐక్యంగా దేవుడే వెలుగని, మనది శాశ్వతమైన నివాసమని, ఆయనే జీవజలముల ఊట అని. ఆ గుడిసెలో మన జీవితం అశాశ్వతమైంది, ఆయనే శాశ్వతమైన వాడు. ఆయనతో నివసించటమే శాశ్వతమైన జీవితమని గుర్తెరుగుతూ ఆ పందిరి కింద ఉండాలి. ఇదియోగాక ఆ మొదటి దినం మొదలుకొని కడవరి దినం వరకు ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుతూ వచ్చాడు. వారు ఈ ఉత్సవ 7 దినముల వరకు ఆచరించుచు తరువాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘంగా కూడుకొన్నారు. ప్రియులారా, ఈ మొదటి దినము నుండి 7వ దినం వరకు ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపిస్తూ వచ్చాడు. దాని అర్థం ప్రతి వాడు కూడా వాక్యానుసారమైన జీవితము జీవించాలని. ఆ తరువాత 8వ దినమున వారు పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలని. 7 రోజులు కూడా వారు ఎజ్రా శాస్త్రి గారు చదివి వినిపిస్తున్న ధర్మశాస్త్రాన్ని వినడమే కాదు, ఆ వాక్య ప్రకారంగా జీవించాలని. మనము కూడా ఆ రీతిగానే వాక్యానుసారంగా జీవించాలి. ఈ ఆత్మీయమైన విషయాలు ఆ కృపగల దేవుని సన్నిధానంలో నేర్చుకోవటానికి ప్రభు సహాయం చేశాడు. 18వ వచనం పూర్తయ్యాది, అనగా 8వ అధ్యాయము పూర్తయ్యాది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్. ఆమెన్.